హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. మనమైతే ప్రస్తుతానికి హైదరాబాద్ లో అర్ధనారీశ్వర టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం. అలాగే మనకి అమెజాన్ నుంచి ఒక పార్సల్ అయితే వచ్చింది. ఆ స్వామివారి సన్నిధిలోనే ఒకసారి మనం ఓపెన్ చేసేసి దర్శనం చేసుకుందాం. ఈ టెంపుల్ విశిష్టత గురించి, ఈ టెంపుల్ ఎవరు స్టార్ట్ చేశారు, ఎందుకు స్టార్ట్ చేశారు అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. పదండి వీడియోకి వెళ్ళిపోదాం. మొత్తానికి నా జర్నీని ఇప్పుడే కొంచెం మెల్లమెల్లగా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఆ మహాదేవుని ఆశీస్సులు ఎప్పుడు నా మీద ఉండాలనే ఆలోచనతో, అలాగే వీడియో చూసిన మీకు కూడా మహాదేవుని ఆశీస్సులు ఉండాలనే ఆలోచనతో ఇప్పుడు నేనైతే అమెజాన్ నుంచి ఆర్డర్ చేసినటువంటి వస్తువుని అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. నాకు అది ఈయన సన్నిధిలో ఓపెన్ చేయాలనే ఆలోచన అయితే ఎందుకు వచ్చిందో నాకు కూడా తెలియదు, కానీ ఆయన సన్నిధిలో దాన్ని ఓపెన్ చేయబోతుంది. మొత్తానికైతే ఆ మహాదేవుని సన్నిధిలో నేను ఒక వస్తువుని అయితే తీసుకొచ్చాను. అది మరేదో కాదు, ఇదిగోండి మన మైక్. కొత్తగా నేను ఒక మైక్ ఆర్డర్ పెట్టాను మన యూట్యూబ్ వీడియోస్ కోసం. ఇన్నాళ్ళు చాలా వీడియోస్లో మొబైల్ ద్వారా మైక్ పెట్టుకోవడము, లేదా మొబైల్ ద్వారా మాట్లాడము, ఆ తర్వాత బోయా మైక్ తీసుకొని వాడడము, ఆ తర్వాత ఇంకొంచెం ఇంక్రీజ్ అయ్యి ఇప్పుడు కొంచెం పెద్ద మైక్ అయితే తీసుకున్నాను. అదంతా కూడా మీ ఆశీస్సులు ఉండడం బట్టే. నన్ను ఇలాగే కొంచెం సపోర్ట్ చేస్తూ కొంచెం ముందుకు తీసుకెళ్తూ ఉంటే ఇంకా మంచి కంటెంట్ అనేది మీ ముందుకి నేను ఇస్తానని మనస్ఫూర్తిగా మహాదేవుని సన్నిధిలో మీకైతే ప్రామిస్ చేస్తున్నాను. వీలైతే అప్పుడప్పుడు నా ఛానల్ లైక్ చేస్తూ, కొంత 10 మందికి షేర్ చేస్తూ, కొంచెం ఒక్క సబ్స్క్రైబ్ బటన్ అట్లా నా మొక్కాన్ని కొడితే నాకంటూ ఒక సపోర్ట్ ఉన్నట్టుంటుంది, మోరల్ సపోర్ట్. మీకు కూడా కొంచెం మంచి కంటెంట్ ఇవ్వడానికి నాకు కూడా ఒక ఎనర్జీ బూస్టప్ లా ఉంటుంది అనమాట. మొత్తానికైతే మన మైక్ అయితే ఓపెన్ చేస్తున్నాను. మ్యాక్సిమం చాలా కష్టపడి అయితే వీడియోస్ చేస్తున్నా. కొంచెం మీ సపోర్ట్ కూడా ఉంటే ఇంకా ముందుకైతే వెళ్తాను. ఇదిగోండి, డిజిటెక్ నుంచి నేనైతే కొత్త మైక్ అయితే ఆర్డర్ పెట్టడం జరిగింది. మైక్ ఓవరాల్ గా దాని వ్యూ అయితే అలా ఉంది. అలాగే మైక్ తో పాటు మనకి యాక్సెసరీస్ కూడా రావడం జరిగింది. ఒకసారి మనకి ఏమేమి యాక్సెసరీస్ వచ్చాయనేది కూడా ఒకసారి చూద్దాం. మనము యాక్సెసరీస్ అన్నిటి కూడా చిన్న బాక్స్ లో పెట్టేసి ఇచ్చారు. ఇదిగోండి, మనం ఓపెన్ చేయగానే మనకి మైక్ పెట్టుకోవడానికి ఒక స్మూత్ బ్యాగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ బ్యాగ్ లో మనం ఎప్పుడైనా మైక్ పెట్టుకుని క్యారీ చేయొచ్చు చక్కగా. బ్యాగ్ కూడా చాలా స్మూత్ గా అండ్ చాలా బాగుంది. అలాగే ఇప్పుడు మన మైక్ కి విండ్ నాయిస్ పోవడానికి ఇచ్చారు, అండ్ అలాగే ఛార్జింగ్ కేబుల్ ఇచ్చారు, అండ్ అలాగే ఐఫోన్ కి సంబంధించినటువంటి ఫోన్ కి పెట్టి తీయడానికి ఐఫోన్ స్లాట్ కూడా ఉంది. ఇదే అది ఐఫోన్ స్లాట్. దీని నుంచి కూడా మన ఐఫోన్ ద్వారా కూడా మనం ఈ మైక్ ని కనెక్ట్ చేసి వీడియోస్ అనేది తీసుకోవచ్చు. అండ్ అలాగే ఈ మైక్ ఎలా యూజ్ చేయాలి ఏంటనేది కూడా మనకి దాంట్లో రాయడం జరిగింది. అలాగే ఈ మైక్ ఒక్కోసారి యూజ్ అవ్వకపోతే దాంట్లో వేరే యాప్ ఒకటి వేసుకుని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ కొన్ని మొబైల్స్ పనిచేయదు అనమాట, చైనా మొబైల్స్ కి. అలాంటప్పుడు అది యూజ్ చేసుకోవాలన్నమాట ఈ యాప్. ఇప్పుడు దాంతో మనకి పెద్దగా అవసరం లేదు. ప్రస్తుతానికి మనం మైక్ ఓపెన్ చేస్తే మనకి 2 మైక్లు అండ్ 1 రిసీవర్ అయితే మనకి రావడం జరిగింది. చక్కగా ఇప్పుడు మనం 2 మనుషులతో సంభాషించడానికి చాలా యూజ్ఫుల్ గా ఉంటుంది. మనం జస్ట్ దీన్ని మనం ఫోన్ కి ప్లగ్ చేయడం కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. రిసీవర్ అనేది ఏదైతే ఉందో మనకి అది మొబైల్ సి కేబుల్ కి ఛార్జింగ్ పెట్టుకునేటువంటి ప్రాంతంలో దాన్ని కనెక్ట్ చేసేస్తే ఆటోమేటిక్ అది కనెక్ట్ అయిపోతుంది. ఇక మైక్ అయితే మనం పవర్ బటన్ ఆన్ చేసుకొని చక్కగా పెట్టేసుకుంటే సేమ్ బ్లూటూత్ కనెక్ట్ చేసుకున్నట్లే ఇంకా చక్కగా మనం ఆడుతూ పాడుతూ మన వీడియోస్ అయితే చేసుకోవచ్చు. అండ్ దీనికి ఆటో ఫ్రీ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంది కనుక మనకి ఇబ్బంది లేకుండా వీడియోస్ చేసుకోవచ్చు. ఓకే, అమ్మయ్య, దేవుడి సన్నిధిలో అయితే మైక్ ఓపెన్ చేయడం జరిగింది. ప్రశాంతంగా ఆడుతూ పాడుతూ ఇక్కడ దాకా వచ్చాం. ఇప్పుడు ఎలా ఉంది, దాని క్వాలిటీ ఎలా ఉంది, అసలు సౌండ్ ఎలా ఉంది అనేది కూడా చెక్ చేద్దాం మనం. మనమైతే హబ్బీస్పేట్ లో ఉన్నటువంటి అర్ధనారీశ్వర స్వామి టెంపుల్ కి అయితే రావడం జరిగింది. ప్రపంచంలో ఎక్కడా కూడా మనకి అర్ధనారీశ్వర టెంపుల్ అయితే లేదు. మొట్టమొదటిగా మనకి ఇక్కడే అర్ధనారీశ్వర టెంపుల్ అయితే ఉంది. ఇంకా మనం చూసుకుంటే శ్రీశైలంలో కానీ, యాగంటిలో కూడా, శ్రీకాళహస్తిలో కూడా అర్ధనారీశ్వర స్వామి వారు అయితే మనకు కనిపిస్తారు. కానీ ఏకశిల మీద అర్ధనారీశ్వర స్వామి అయితే మాత్రం మనకి ఇక్కడే కనిపిస్తారు. మొట్టమొదటిసారిగా మనకైతే ఇక్కడ అర్ధనారీశ్వర స్వామి వారిని అయితే మనం దర్శించుకోవచ్చు. ఓవరాల్ గా టెంపుల్ వ్యూ అయితే ఇలా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. చక్కగా మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే టెంపుల్ కూడా మనకి అసలు కళ్ళు తెరిచి ఆ స్వామివారు మనల్ని చూసినట్లుగానే అనిపిస్తుంది. అంత బాగా డిజైన్ చేశారు. టెంపుల్ కలర్ అయితే మీరు ఎప్పుడు చూసుంటారు. బ్లాక్ కలర్ లో టెంపుల్ ఉంది అనేది ఇప్పటి వరకు మీరైతే నోటీస్ చేసి ఉండరు ఎక్కడ కూడా. మనకైతే చాలా అంటే చాలా డిఫరెంట్ గా తీసుకొచ్చారు లుక్ అయితే. మనకి స్వామివారి యొక్క ధ్వజస్తంభం అయితే చూడవచ్చు మనం.
అలాగే ఇక్కడ అమ్మవారు కూడా ఉన్నారు, చిన్నమ్మవారు. ఆ చిన్నమ్మవారి యొక్క ధ్వజస్తంభం కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఫైనల్ గా బయట నుంచి అయితే టెంపుల్ వ్యూ ఎలా ఉంది, ఒకసారి మనం టెంపుల్ 360 degrees లో ఒకసారి అయితే చుట్టూ చూసుకొని అయితే వచ్చేద్దాం. పదండి వెళ్ళిపోదాం. చూసుకున్నట్లయితే టెంపుల్ కి స్వామి వారికి ఎదురుగా కూడా 2 ద్వారపాలకులు అయితే మనకు కనిపిస్తారు. వారు కూడా సేమ్ టు సేమ్ బ్లాక్ కలర్ లోనే ఉన్నారు. అలాగే మనకి టెంపుల్ చుట్టూ స్వామివారి యొక్క డిఫరెంట్ రూపాలు అయితే మనం చూడొచ్చు. అదేవిధంగా మనకి ఆదిపరాశక్తి సృష్టి ఆరంభంలో అయితే ఆవిడ రావడం జరిగింది. ఇక్కడ చూడండి, మనకి ఇద్దరు కలిస్తేనే ఈ జగం, ఓం శ్రీ శివశక్తి అని ఉంది. అంటే ఇద్దరు కలిస్తేనే జగం అంటే ఆదిపరాశక్తి అనే అమ్మవారు మన సృష్టి స్టార్టింగ్ లోనే ఆవిడైతే రావడం జరిగింది. ఆది అంటే శివుడు, పరాశక్తి అంటే అమ్మవారు. ఆ ఇద్దరి కలయికే ఈ అర్ధనారీశ్వర స్వామి టెంపుల్. మనం చూసుకున్నట్లయితే ఇది టెంపుల్ బ్లాక్ వ్యూ. ఇక్కడ కూడా మనకి స్వామివారు బ్లాక్ కలర్ లోనే కనిపిస్తారు. టెంపుల్ మొత్తం కూడా అసలు చూడడానికి కళ్ళు సరిపోవు, అంత బాగుంటుంది. ఇప్పుడు మనం టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఉన్నాము. బ్యాక్ సైడ్ నేను చూసుకున్నట్లయితే మనకి అమ్మవారి టెంపుల్ పైనటువంటి విగ్రహాలు ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి. అలాగే అమ్మవారి విగ్రహాలకి పక్కనే ఒక త్రిశూలం అయితే ఉంది. ఆ త్రిశూలం కూడా మనం ఒకసారి చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా బాగుంది. మనుషుల హైట్ చూడండి, అంటే ఆ త్రిశూలం చూడండి ఎంత ఉందో. మనమైతే ఒకసారి టెంపుల్ ని 360 degrees వ్యూలో చూద్దాము. చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇదిగోండి, మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ పాకశాల ఉంది. అలాగే ఇక్కడ మనకి ఏదైనా మనం అనుకొని మొక్కుకొని దీపం పెడితే కనుక అది ఇక్కడ పెడుతున్నారు. చుట్టూ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ గోశాల కూడా ఉంటుంది. ఎవరైనా గోవులకైనా తినిపించాలనుకుంటే ఇక్కడ తీసుకోవచ్చు. డబ్బులకి వెళ్ళండి, ఫ్రీగా అయితే కాదు. ఇది కొబ్బరికాయ కొడుతున్నారు. ఇక్కడ వాటర్ అయితే మనకి తాగడానికి అవైలబుల్ గా ఉంది. ఎదురుగా కూడా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే మనకి కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. చక్కగా మంచి ఏరియాలో ఉంది. మీకు లొకేషన్ కూడా నేను కామెంట్స్ లో పిన్ చేస్తాను. ఒకసారి దగ్గరలో ఉంటే కనుక ఒకసారి విజిట్ చేయండి. టెంపుల్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఈ టెంపుల్ కూడా వీళ్ళు ఎవరు కూడా ఒక డొనేషన్ అనేది ₹1 కూడా తీసుకోలేదు. అండ్ అదే విధంగా ఎవరిని కూడా ₹1 అయితే అడగలేదు. వాళ్ళ ఓన్ స్థలంలో అయితే మనకి టెంపుల్ అయితే కట్టడం జరిగింది. 2021లో ఈ టెంపుల్ స్టార్ట్ చేస్తే 2022 ఫిబ్రవరి 11వ తారీఖు నాడైతే మనకి ఈ టెంపుల్ ప్రాణ ప్రతిష్ఠ అయితే జరిగింది. చాలా మంచిగా ఉంది టెంపుల్. చక్కగా ఒకసారి మనం చూసుకున్నట్లయితే టెంపుల్ కూడా మనకి వెళ్ళి చూస్తూ మనల్నే చూస్తున్నట్లు అనిపిస్తుంది. ఆ కళ్ళు అంత బాగున్నాయి. చక్కగా ఇంకో కన్ను చూపిద్దామంటే ధ్వజస్తంభం అడ్డొస్తుంది. కొంచెం సైడ్కి వస్తానండి. రైట్, ఇప్పుడు మనకి 2 కళ్ళు చూస్తుంటే మనకి టెంపుల్ కళ్ళు తెరిచినట్లే ఉంది. అసలు మనం కళ్ళు తెరిచిన టెంపుల్ చూడడం అయితే ఇదే మొట్టమొదటిసారి. నేనైతే ఇక టెంపుల్ అయితే నన్నే చూసినట్లు అనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. చక్కగా ఫైనల్ గా మనం వచ్చిన పని అయితే అయిపోయింది. మన మైక్ కూడా అన్బాక్సింగ్ అయితే అయిపోయింది. చూసారు కదా ఈ మైక్ ఎలా ఉంది ఏంటనేది ఫుల్ డీటెయిల్స్ అయితే నేను మళ్ళీ ఇంకో వీడియో చేస్తా. యాక్చువల్గా ఇది ఇక్కడే నాకు అన్బాక్స్ చేయబుద్ధి అయింది, అందుకే ఈయన దగ్గరికే వచ్చా. అంతేనా మా డాడీ కాబట్టి అప్పుడప్పుడు ఆయన కూడా పలకరించాలి. తీసుకునేటప్పుడు ఎట్లాగో పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి ఓపెన్ చేసేటప్పుడైనా సరే పర్మిషన్ తీసుకుని అయితే ఓపెన్ చేశా.
సో మొత్తానికి ఇది మన సంగతి, మన పంచాయతీ. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, ఉంటాను. అందరికి సీ యూ. ప్రశాంతంగా అందరూ అన్నం వేసుకొని మంచిగా ముద్దపప్పు వేసుకొని నెయ్యి వేసుకొని సరిపోతే ఇంత డాల్డా వేసుకొని తినేసి పడుకోండి. మళ్ళీ ఇంకో వీడియో వచ్చే వరకు ఉంటాను. బాయ్ బాయ్.